కాకినాడ భోగ్యగణపతి పీఠంలో శ్రీవారి 105వ జపయజ్ఞ పారాయణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాకినాడ సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలోని స్వయంభూ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 105వ జపయజ్ఞ పారాయణం నిర్వహించారు. శ్రీవారి పాదాల వద్ద తోమాల సేవ సహస్రనామ గోవింద సంకీర్తన జరిగింది. శ్రీవారి సేవా సమాజం ఆధ్వర్యాన పిండి దీపాలు వెలిగించి పీఠం కానుకగా రవిక, గాజులు, పసుపు, కుంకుమ స్వీకరించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ భోగి గణపతికి 16వ వార్షికంలో చేపట్టిన కాంస్య కవచ యజ్ఞం తిరుమల పాదయాత్రతో పూర్తయిన నాటి నుండి గత 2 ఏళ్లుగా ప్రతి శనివారం శ్రీవారి పాదాల వద్ద 108 జపయజ్ఞాలు జరుగుతున్నాయన్నారు. అక్టోబర్ 5న తిరుమల బస్సు యాత్ర, 10న రాత్రి కోల సంబరం, 11న శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి కళ్యాణం, భారీ అన్న సంతర్పణ జరుగుతుందని తెలిపారు. శ్రీవారి సేవా సమాజం సభ్యులు మల్లిక లక్ష్మి, నాగమణి, దేవి, పద్మ, రాధ, మంగతాయరు, కుమారి తదితరులు పాల్గొన్నారు. కలియుగ ఆది స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ గణపతి పీఠంలో ప్రతిష్ఠితమైనటువంటి శ్రీవారి పాదాల వద్ద 108 వారాల పాటు జపయజ్ఞ పారాయణను అక్టోబర్ 4వ తేదీతో పూర్తి చేసుకుని 5వ తేదీన తిరుమల బస్సు యాత్ర చేసుకుని ఆ విధంగా కోల సంబరాన్ని, అదేవిధంగా ఇక్కడ దివ్య కళ్యాణోత్సవాన్ని, భారీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని అక్టోబర్ 11వ తేదీ శనివారం నాడు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. లోక కళ్యాణ కార్యక్రమంగా భాగంగా ఈ 108 వారాలను కూడా 7 వారాల పాటు 7 పిండి దీపాలని క్రమం తప్పకుండా ఇక్కడ నిర్వహణ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వారిని వెంట తీసుకుని ఈ యొక్క శ్రీవారి బస్సు యాత్ర కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. గణపతి నవరాత్రులలో అష్టగణపతుల యొక్క ఆరాధన ఈ శ్రీవారి పాదాలు ఇక్కడ ఏర్పాటు కావడం వల్లే ప్రత్యేకంగా జరిగాయి. ఆ ఘట్టం పూర్తయింది. 2వ ఘట్టం ఈ యొక్క శ్రీవారి కళ్యాణంతో పూర్తవుతుంది. 3వ ఘట్టం బ్రహ్మోత్సవంతో భోగి పండుగ రోజున భారీ అన్న సంతర్పణ కార్యక్రమాలతోటి మహాశివరాత్రి రోజున మరి మహానీరాధన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఉగాది రోజున లక్ష్మీ గణపతి యొక్క హోమంతో గణపతి పీఠంలో సృష్టి స్థితిలో అయ్యే కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణంగా 18 సంవత్సరాల పాటు పూర్తవుతూ ఉన్నాయి. లోక కళ్యాణార్థం జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావచ్చు.